మరి కాసేపట్లో పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, వరుసగా 7వ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతిని కేంద్ర మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ కలవడం జరిగింది. కేంద్ర బడ్జెట్కి ఆమోద ముద్ర పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరికాసేపట్లో పార్లమెంట్లో లోక్సభలో నిర్మలా సీతారామన్ 7వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ పైనే రాష్ట్రాల చూపంతా ఉంది. కేంద్ర బడ్జెట్లో ఏ రాష్ట్రానికి ఇంత నిధులు కేటాయిస్తారన్న దాని పైన ప్రస్తుతం ఒక ప్రశ్నగా మింది. ప్రస్తుతం ఈ కేంద్ర బడ్జెట్కి సంబంధించినటువంటి అంశంలో చాలా కీలకంగా, ఎందుకంటే గతం కంటే ఈసారి 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మొదటిసారిగా కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెడుతున్నటువంటి నేపథ్యంలో, గతంలో కంటే సీట్లు తగ్గినటువంటి నేపథ్యంలో ఈసారి ప్రజలకి ఉపయోగకరమైనటువంటి అంశాలకు సంబంధించి నిధుల్ని ఎక్కువగా కేటాయించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేంద్ర బడ్జెట్కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలు కూడా గంపెడ ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఏపీలో ఎన్డీఏ కూటమికి సంబంధించి అటు బీజేపీ కానీ అటు జనసేన టీడీపీ కూటమి మూడిట్ల ఆధ్వర్యంలో ఏపీలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ స్థానాలని అటు ఎన్డీఏ కూటమి సంపాదించుకోలేకపోయింది. దాంతో ఏపీలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి బలంతోనే ఏపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈసారైనా సరే ఏపీకి కేంద్ర బడ్జెట్లో అధిక శాతంలో నిధులు కేటాయిస్తారనేటటువంటి ఆశతో ఆ రాష్ట్ర నేతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒకవైపు మరొకవైపు తెలంగాణ రాష్ట్రానికి అటు ఏపీ రాష్ట్రానికి 2 రాష్ట్రాలకు సంబంధించి కొన్ని సంస్థలకి అధికంగా ఎక్కువ నిధులు కేటాయిస్తారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కానీ నిధులు ఎక్కువ కేటాయించాలనేటటువంటి డిమాండ్ కూడా ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏపీకి ఈసారి ఎక్కువ నిధులు కేటాయించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి భాగస్వామి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ దిశగా ఏపీకి సంబంధించినటువంటి పనులకు సంబంధించి కానీ అక్కడ సంస్థలకు సంబంధించి కానీ అదేవిధంగా విభజన చట్టంలో ఉన్నటువంటి కొన్ని అంశాలకు సంబంధించి అక్కడ నిధులు కేటాయించేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒకవైపు ఏపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా మరొకవైపు ప్రజలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈసారైనా సరే మాకు ఈ 10 సంవత్సరాల పాటు అన్యాయం జరిగింది, ఈసారి అయినా సరే మాకు ఎక్కువ నిధులు కేటాయిస్తారనేటటువంటి ఆశతో అటు ఏపీ ప్రభుత్వం ఉంది, ఇటు తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులంతా కూడా మాట్లాడుతున్నారు. ఈ 10 సంవత్సరాల పాటు కేంద్రం అటు విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను నెరవేర్చలేదు, 10 సంవత్సరాలు కూడా రాష్ట్రానికి కూడా నిధులు కేటాయించలేదు, అన్యాయం చేసింది అనేటటువంటి అంశాన్ని కూడా నిన్నటి వరకు కూడా మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి అదేవిధంగా బండి సంజయ్ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా నిధులు ఎక్కువగా తీసుకురావాలి, ఎక్కువగా కేటాయించే విధంగా మీరంతా కూడా చొరవ తీసుకోవాలనేటటువంటి అంశాన్ని కూడా ఇప్పటికే మంత్రులు చెప్పినటువంటి నేపథ్యంలో ఈసారి తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల్లో భాగంగా నిధులు ఎక్కువ కేటాయిస్తారా, లేకుంటే మరొకవైపు నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది చాలా చారిత్రాత్మకం, ఇది ఒక టూరిజం ప్లేస్కు, దీనికి ఎక్కువ నిధులు కేటాయించాలి, తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్కు కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో ఎక్కువ నిధులు కేటాయించాలనేటటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలకి నిధులు ఏ విధంగా కేంద్ర బడ్జెట్లో కేటాయిస్తారన్నది మాత్రం ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు ఈసారి ప్రవేశపెట్టేటటువంటి బడ్జెట్ ప్రజల మన్నలను పొందే విధంగా కేంద్ర బడ్జెట్ రూపొందించారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి ఎన్డీఏ కూటమికి అనుకున్నటువంటి స్థాయిలో పార్లమెంట్లో సీట్లు రాలేనటువంటి నేపథ్యంలో ఈసారైనా సరే ఈ కేంద్ర బడ్జెట్తో ప్రజల మన్ననలు పొందాలనేటటువంటి దిశగా ఆ బడ్జెట్ను రూపొందించారనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి కాసేపట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ఏ రాష్ట్రాలకి ఎంత మేరకు నిధులు కేటాయించారు, 2 తెలుగు రాష్ట్రాలకి పెద్దపేట వేశారా లేక గతంలో లాగే మొండి చేయి చూపించారా అనేది మాత్రం ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మాదిరి రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.